వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మున్సిపల్ కమిషనర్ కూడా సమాధానం చెప్పాలి. మున్సిపల్ కమిషన్ నోటీసులో ఉందా? రేపు కౌన్సిల్లో ఈ కార్యక్రమాన్ని మా కార్పొరేటర్లు అందరూ కూడా నిలదీస్తారు. ఎందుకుని కోల్చాల్సి వచ్చింది, ఎందుకుని కూలగొట్టాల్సి వచ్చింది, ఎందుకుని పగలగొట్టాల్సి వచ్చింది, ఎవరి ఆదేశాలతో పగలగొట్టారు. కాబట్టి ఎవరైతే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారులు ఇద్దరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పని కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. అసలు రాష్ట్రంలోనే పరిస్థితి ఏ రకంగా ఉందో మనకు తెలుసు. సుప్రసిద్ధ క్షేత్రం కాశీనాయన క్షేత్రం, జ్యోతి మహాక్షేత్రంలో కూడా అన్నదాన సత్రాలను కూలగొట్టారు. అక్కడ ఉన్నటువంటి వివిధ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క బిల్డింగ్స్ని కూలగొట్టారు. రేపు ఏ శాఖలో జరుగుతుంటే ఆ శాఖ అధిపతికి కానీ దానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కానీ తెలుస్తుందా తెలియదా అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. ఈరోజు ఇక్కడ గుడి కూల్చారనంటే, గుడిని పగలగొట్టారనంటే, గుడిని తీసేయాలని చెప్పని 2 బుల్డోజర్లు అవసరమా? సంవత్సరం నుంచి కడతా ఉన్నారు. సంవత్సర కాలం నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ముందస్తుగా అధికారులు ఎందుకుని మేల్కోలేదు, ఎందుకుని ప్రాథమిక దశలోనే ఆపలేదు, ఎందుకుని అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడాలి కదా. కట్టకూడదనే అది ఏమైనా రూల్స్ అప్లై అయితే దాంతో వాళ్ళతో డిస్కస్ చేయాలి కదా. అవన్నీ ఏమీ లేకుండా మండపం పూర్తయిన తర్వాత గర్భగుడి మీద బుల్డోజర్లతో 2 బుల్డోజర్లు తీసుకొచ్చి నిన్న పగలగొట్టడం అనేది ఎంత నీచమైనటువంటి కార్యక్రమమే. కాబట్టి వాళ్ళిద్దరిని సస్పెండ్ చేస్తే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతవరకైనా వెళ్తుంది. ఇదే కదా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు, గుళ్ళ మీద దాడులు సత్తెనపల్లిలో జరిగింది, రాజమండ్రిలో జరిగింది, నిన్న బద్వేల్లో కాశీనాయన క్షేత్రం మీద జరిగింది. అలాగే నిన్న వివి నరసరాజు రోడ్లో కూడా ఆ దేవస్థానం దగ్గర గోశాలని మెయింటైన్ చేస్తూ ఉంటే, గోవుల్ని రక్షిస్తూ ఉంటే, గోవుల్ని పరిరక్షిస్తూ ఉంటే గోశాలను కూడా కూల్చడం జరిగింది. అక్కడ కూడా రోడ్ల మీద ఉన్నారు వాళ్ళందరూ కూడా, గోవులన్నీ కూడా రోడ్ల మీద ఉన్నాయి. ఆ రోజే చెప్పాము ఎక్కడ కూడా కూల్చొద్దు, ఎక్కడ కూడా బుల్డోజర్లు ఉపయోగించద్దు అని చెప్పాను. హిందూ ధర్మం మీద ఆంధ్రప్రదేశ్లో దాడి జరుగుతూ ఉంది. మామూలు దాడి కాదు, గౌరవం లేదు, మర్యాద లేదు, పట్టించుకున్నటువంటి పాపాన్ని పోలేదు. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు లేవు. అందుకనే ఈరోజు అధికారులందరూ కూడా ఈ రకంగా బరి తెగించి ఇక్కడ 2 బుల్డోజర్లు తీసుకొచ్చి ఆ గుడిని కూలగొట్టడం జరిగింది. దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి గుళ్ళ మీద, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడి మీద ఒక కార్యాచరణ తీసుకుని ప్రజల్లోకి వెళ్ళి ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా చూడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.